నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మన్యం జిల్లా పాలకొండలో యూరియా కోసం రైతుల తిప్పలు. ఉదయం 5 గంటల నుంచే దుకాణం వద్ద బారులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు. బైక్పై వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ. విశాఖ జిల్లా పాండ్రంకిలో తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న స్కూల్ బస్సు. పిల్లలను వెంటనే బయటకు దించేయడంతో తప్పిన ప్రమాదం. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు. గుడ్డారా అటవీ ప్రాంతంలో ఉగ్రవాది హతం. రష్యా వైమానిక దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు మండిపాటు. మాస్కోపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాలని పిలుపు. ఉగ్రవాద కుట్ర కేసులో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అనుమానితుల ఇళ్లలో గుర్తింపు పత్రాలు, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, కుల్గాం, అనంతనాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృతంగా సోదాలు జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డారు. గుడ్డర్ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు సమాచారం. అందంగా పోలీసులు, భద్రతా సిబ్బంది సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు తారసపడి కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. అటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు తుది దశకు చేరుకుంది. నిన్న సీఎస్, డీజీపీ, సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం నేడు కసరత్తు కొనసాగిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ల నుంచి ప్రధాన కార్యదర్శుల వరకు మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్పీల నుంచి డీఐజీ, ఐజీ వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు రానున్నట్లు తెలుస్తోంది. నేడు పలువురు ముఖ్య కార్యదర్శుల బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. సమూల మార్పుల ద్వారా పాలనలో వేగాన్ని పెంచాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు. 15 నెలల కాలంలో అధికారుల పనితీరుపై స్పష్టమైన సమాచారం, అవగాహనతో ఈ మేర బదిలీలు జరగనున్నాయి. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలా, ఆశించిన స్థాయిలో పనితీరు కనబరిచిన వారిని మార్చేలా నిర్ణయాలు ఉండనున్నాయి. తన ఆలోచనలను అందుకునేలా అధికారుల పనితీరు ఉండాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం సుదీర్ఘ కసరత్తు చేపట్టారు. క్షేత్రస్థాయి నుంచి పాలనలో వేగాన్ని పెంచేలా, ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు గుర్తించి పనిచేసేలా నియామకాలు ఉండనున్నాయి. ఆయా అధికారుల గత రికార్డు మాత్రమే ప్రాతిపదికగా పోస్టింగులు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. బదిలీలపై అన్ని ప్రభుత్వ శాఖల్లోని అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతోంది. తమ తమ శాఖల్లో మార్పులు, చేర్పులపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు విస్తుగొలిపిస్తున్నాయి. దొండపాడు గ్రామ పరిధిలో కొందరు అక్రమార్కులు అడ్డగోలుగా ఎర్రమట్టి తవ్వేస్తున్నారు. టిప్పర్ మట్టిని 2000కు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పచ్చటి కొండ అంచు నుంచి 25 అడుగుల లోతున మట్టి తవ్వేశారు. వినుకొండ దొండపాడు రహదారి నిర్మాణ పనుల కోసం వచ్చిన ప్రొక్లైన్లు ఆ ప్రాంతంలో నిలపగా అక్రమార్కులు దాని చుట్టూ తవ్వారు. ఇప్పుడు ప్రొక్లైన్ కిందకు వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయింది. 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై తహసీల్దార్ను ప్రశ్నించగా మట్టి తవ్వకాలను అడ్డుకుని మైనింగ్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. తవ్వకాలు జరిగినప్పుడు మౌనంగా ఉన్న అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొద్దిమంది వ్యాపారుల వద్దే బస్తాల నిల్వలు ఉండటంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఉదయం 5 గంటలకు వస్తుంటే తప్ప తమకు యూరియా దొరకటం లేదని రైతులు చెబుతున్నారు. పాలకొండలోని ఎరువుల దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. అవసరమైన మేరకు యూరియా నిల్వలు పెంచడం సహా అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గుళ్లపూడి గ్రామంలోని సొసైటీ భవనం ముందు యూరియా కోసం క్యూలో చెప్పులు వదిలారు. ఈ ఉదయమే పెద్ద ఎత్తున రైతులు సొసైటీ భవనం వద్దకు తరలివచ్చారు. అధికారులు వచ్చే వరకు క్యూలో నిల్చోలేక ఇలా చెప్పులు పెట్టారు. విశాఖ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. పద్మనాభం మండలం పాండ్రంకి రహదారిలో స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ బస్సు అదుపు తప్పి 2 తాటి చెట్ల మధ్యలో ఇరుక్కొని ఓ పక్కకి ఒరిగిపోయింది. అటుగా వెళ్తున్న వాహనదారులు విద్యార్థులను బస్సు నుంచి బయటకు దింపారు. గాయాలైన పలువురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైంది. గుర్రం మనోహరాదేవి అనే మహిళ ఉదయం వాకింగ్కి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో కేవీఆర్ కళాశాల వద్దకు రాగానే మాస్కులు ధరించి బైక్పై వచ్చిన 2 దొంగలు బంగారం గొలుసు బలవంతంగా లాక్కుని వెళ్లారు. బంగారం గొలుసు 66 గ్రాములు ఉంటుందని బాధితురాలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో గొలుసు లాక్కుని వెళ్తున్న దుండగుల వెనుక మహిళ పరిగెత్తుకెళ్లటం సీసీ కెమెరాలో రికార్డయింది. తాజా అంశం చూస్తున్నాం. గుంటూరు శివారు తురకపాలెంలో శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తుంది. హైదరాబాద్ శ్రీ బయోటెక్ నుంచి వచ్చిన 3 శాస్త్రవేత్తలు గ్రామంలో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, గుంటూరు జిల్లా తురకపాలెంలో ఇటీవల చోటు చేసుకుంటున్న అంత చిక్కని మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రామంలో గత 2 రోజులుగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడ అందరికి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా రక్తనమూనాలు సేకరించి వారికి 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు రక్తనమూనా, సాయిల్, అదేవిధంగా నీటి నమూనాలు కూడా సేకరించి అందులో ఏ రకమైన హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర వైరస్లు ఉన్నాయనే కోణంలో కూడా అధికారులు అయితే పరిశోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తురకపాలెంకి ఐసీఏఆర్ చెందినటువంటి 3 శాస్త్రవేత్తల బృందం రావడం జరిగింది. ఈ 3 కూడా ఈ రోజు ఉదయం తురకపాలెం చేరుకొని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మట్టి నమూనాలను అదేవిధంగా నీటి నమూనాలను కూడా సేకరించనున్నారు. ఈ 3 సేకరించినటువంటి మట్టి నమూనాలను అదేవిధంగా నీటి నమూనాలను కూడా హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఐసీఆర్ అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ బయోటెక్ సంస్థకు చెందినటువంటి ప్రయోగశాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అత్యాధునికటువంటి సాంకేతిక సహాయంతో ఈ పరీక్షలు నిర్వహించి ఆ సాయిల్లో, మట్టిలో అదేవిధంగా నీటిలో ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియా ఇతరత్ర మైక్రో ఆర్గానిజమ్స్ ఏమున్నాయనే కోణంలో అయితే శాస్త్రవేత్తలు అయితే పరీక్షలు చేయనున్నారు. ఆ పరీక్షలను తిరిగి జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళు నివేదిక అందించే భాగంగా ఈ రోజు అయితే ఈ 3 శాస్త్రవేత్తలు రావడం జరిగింది. ఈ 3 కూడా ఐసీఏఆర్ లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు కావడం, గతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ సాయిల్ పరీక్షలు నిర్వహించిన అనుభవం వారికి ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అభ్యర్థన మేరకు వాళ్ళ ప్రత్యేక బృందం ఈ రోజు అయితే తురకపాలెం రావడం జరిగింది. మరోవైపు
ఇప్పటికే తురకపాలెంలో గత 2 రోజులుగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా వైద్య పరీక్షలు పూర్తి చేసిన నేపథ్యంలో ఈ రోజు దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, డిఎంహెచ్ఓ విజయశేఖర్ కావచ్చు, సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్పీ ఇట్లా ప్రత్యేక బృందం అంతా కూడా వైద్య బృందం అంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యి తురకపాలెంలో ఉన్న వాస్తవ పరిస్థితుల మీద, అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే ఎలా రోగుల పరిస్థితి, అదేవిధంగా ప్రజల యొక్క అనారోగ్య సమస్యల మీద పూర్తి నివేదిక అయితే అందించనున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య వచ్చేసి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రధాన కారణంతో చనిపోతున్నారన్న దాని మీద అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2-3 రోజులుగా చూసుకుంటే మెలాయి డోసిస్ కేసులు మాత్రమే మళ్ళీ మొత్తంగా చూసుకున్నట్టు ఈ 10 రోజుల వ్యవధిలో ఒక 3 కేసులు అయితే కొత్తగా గుర్తించడం జరిగింది. ఈ 3 కేసులు దృష్టిలో పెట్టుకొని ఇతర ఏవి కూడా ఇక్కడ ఆనవాళ్ళు లేని పక్షంలో ఈ దాదాపు ఈ యొక్క జ్వరాలకి అంతు చిక్కని కీళ్ళ నొప్పులు కావచ్చు, లేదా ఈ మరణాలకి ఈ మెలాయి డోసెస్ కొంతవరకు కారణం కావచ్చేమో అని చెప్పి అటు అధికారులు అయితే ఒక పాక్షికంగా నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని అటు సీఎం దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర వైద్య బృందం దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు అన్ని రకాల ఇప్పటికే అటు నీటి నమూనాలు పరిశీలించారు, రక్త నమూనాలు పరిశీలించారు. ఈ రోజు సాయి మట్టి నమూనాలు పూర్తి చేయడంతో పూర్తి స్థాయిలో ఇంకా గ్రామానికి సంబంధించి అన్ని రకాల అటు గ్రామంలో ఉన్న ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు అయితే పూర్తి చేశారు. అలా రిజల్ట్ పూర్తి వాటి యొక్క ఏదైతే రక్త నమూనాలు సేకరించి చేసిన అయితే వైద్య పరీక్షలు అయితే ఉన్నాయో వాటి నివేదిక కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అధికారులకు అందుబాటులో రానుంది. ఈ నివేదిక మొత్తాన్ని కూడా క్రోడీకరించి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయనకి సమర్పించనున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం అంటే అసలు ఈ మరణాలకి అంతు చిక్కిన మరణాలకు కారణం ఏంటి, మలాయి డోసెసా, లేదా ఇతరత్ర కారణాలా, లేదా పారిశుద్ధ్య సమస్య, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్వారీ ద్వారా వచ్చేటువంటి ఒక దుమ్ము ధూళి ఇతర కాలుష్యం వల్ల స్థానిక నీటి వనరులు కాలుష్యం కావడం అనేది దాని మీద కూడా ఈ అన్ని కోణాల్లో కూడా అధికారులు అయితే సమగ్రంగా పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. పూర్తి నివేదికను ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దాని మీద అయితే అధికారులు అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని ఉన్నతాధికారులతో అదేవిధంగా రాష్ట్ర వైద్య బృందంతో పాటు చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని మోసానికి పాల్పడిన కర్ణాటక కేటుగాళ్లను చీరాల పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువరాజు, అదే ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు నాగరాజుకు తక్కువ ధరకే చీరాలలో బంగారం విక్రయించవచ్చంటూ ఆశ చూపాడు. గత నెల బంగారం స్వచ్ఛత పరీక్షించుకున్న స్వర్ణకారుడు ఈ నెల 6న తన సోదరుడితో కలిసి 14 లక్షల రూపాయలు తీసుకుని యువరాజు చెప్పినట్లుగా ఈపురుపాలెం చేరుకున్నాడు. నగదు తెచ్చినట్లు నిర్ధారించుకున్న మోసగాళ్ల ముఠ కత్తులతో బెదిరించి నగదుతో బుడాయించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధాన నిందితుడు యువరాజు సహా 6గురిని దోర్నాల వద్ద అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ మహమ్మద్ మోయిన్ తెలిపారు. 14 లక్షల రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మనుషులు మరియు బాధితులు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. ఈ నాగరాజు అనేవాళ్ళు ఫిర్యాదు, దీంట్లో వాళ్ళు గోల్డ్ షాప్ ఉంది. ఈ యువరాజు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు మన చీరాల ఏరియాలో ఉన్నారు, అక్కడ గోల్డ్ అనేది బాగా చౌకగా దొరుకుతుంది అంటే గ్రాము మామూలుగా అయితే 10,000 ఉంది, ఇక్కడ చీరాల ఏరియాలో 7,000కి ఇస్తారనగానే ఆశపడ్డారు. వీళ్ళు మా దగ్గర సుమారు 1/2 కేజీ బంగారం ఉంది, మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడ నుంచి నరసరావుపేటకు వచ్చి, నరసరావుపేట నుంచి చీరాలకు వచ్చారు. చీరాలకు రాగానే ఈ సాతుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు. గోల్డ్ అక్కడ ఉంది, మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి
వాళ్ళ దగ్గర ఉన్న 14 లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకుని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారులో వెళ్ళిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1 గంట టైంలో కంప్లైంట్ చేశారు. వెంటనే మన ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము 14 లక్షల రూపాయలు అట్లాగే 2 సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 172,884 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 179,389 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,812 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 83,262 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 884.30 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ 211.47 టీఎంసీలుగా ఉంది. తాజా అంశం చూస్తున్నాం. రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ కూటమి సమాయత్తమవుతోంది. మధ్యాహ్నం 2:30 పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ ఎంపీలు సమావేశం కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఎన్డీఏ ఎంపీల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలేంటి? సుజాత, ఈ రోజు కాసేపట్లో తెలుగుదేశం ఎంపీలకు సంబంధించినటువంటి భేటీ జరగబోతోంది. మధ్యాహ్నం 12:30 గంటలకు పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో భేటీ జరుగుతుంది. భేటీకి కేంద్రం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరు కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోడల్ మంత్రిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎన్డీఏ పాలిత పార్టీలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ అంతా ఆయనే చూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు టీడీపీ ఎంపీలు కలిసి ఓటింగ్ జరిగేటువంటి విధానము, ఓటు వేయాల్సినటువంటి తీరు, వాటన్నిటిపైన ఒక చిన్న వర్క్ షాప్ లాగా నిర్వహించినట్టుగా తెలిసింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ఎన్డీఏ ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలోని బాలయోగి ఆడిటోరియంలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా హాజరవుతారనేది పేర్కొన్నటువంటి సమాచారం. ఈ భేటీలో అనేక అంశాలు చర్చించిన తర్వాత రేపు ఉదయం తొలి గంట నుంచి పోలింగ్ ప్రారంభమైనటువంటి వెంటనే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రధాని ఈ సందర్భంగా ఎంపీలను కోరబోతున్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాత ప్రధాని ఈ భేటీకి హాజరవుతారు. ఈ రోజు సాయంత్రం 5:30 గంటల వరకు ఈ భేటీ జరగడానికి అవకాశం ఉంది. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించి వర్క్ షాప్ నిర్వహించిన తర్వాత ఈ రోజు మరొకసారి భేటీ కాబోతున్నారు. ఈ రోజు ఎన్డీఏ ఎంపీలంతా కూడా హాజరు కానున్నారు. అయితే మధ్యాహ్నం భేటీ తర్వాత అంటే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ భేటీ జరుగుతుందనేది ఇప్పటి వరకు ఎన్డీఏ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఢిల్లీ చేరుకుంటున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత వన్ జనపద్ లో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరితో ఆయన భేటీ కాబోతున్నారు. రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ హాజరయ్యే విధంగా లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా హాజరయ్యి ఎన్డీఏ సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ కు ఓటు వేసి ఎట్టి పరిస్థితుల్లో తమ ఓటర్కు వినియోగించుకునే విధంగా ఆయన పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ నిర్వహించబోతున్నారు. దాంతో పాటుగా రేపు ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా లోకేష్ ఢిల్లీలో ఉంటున్నారు. ఆ తర్వాతనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లోకేష్ తిరిగి విజయవాడ బయలుదేరిపోతున్నారు. ప్రస్తుతానికి ఎన్డీఏ వైపు నుంచి ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ లో ఉన్నటువంటి సమాచారం ఇది. సుజాత, ధన్యవాదాలు అరుణ్. తెలిసిన వారికి సాయం చేయాలంటేనే 1-2 సార్లు ఆలోచించే రోజుల్లో అనాథ అభాగ్యులకు శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తోంది. కాకినాడ వేదికగా 12 ఏళ్లుగా ఎంతో మందికి విద్యాదానంతో పాటు
తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేస్తూ భేష్ అనిపించుకుంటుంది. దాతల సాయంతో సాయం కావలసిన వారిని సమన్వయం చేసుకుంటూ సతీష్ అనే యువకుడి సంకల్పంతో సేవారంగంలో దూసుకుపోతుంది. ఇటీవల శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ లబ్ధిదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. కాకినాడలోని శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ 12 ఏళ్లుగా రక్తదానం చేస్తోంది. తలసేమియా వ్యాధిగ్రస్తులకు దాతల సాయంతో నిరంతరం రక్తదానం చేస్తున్నారు. దీంతో పాటు తండ్రి చనిపోయి చదువులకు దూరమవుతున్న విద్యార్థుల్ని చేరతీసి వారికి మెరుగైన విద్య అందిస్తున్నారు. దాతల సాయంతో పాఠశాల, కళాశాలల ఫీజు చెల్లిస్తున్నారు. దీంతో పాటు అనారోగ్య పీడితులకు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. వీరందరికీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు, లబ్ధిదారులు ఇప్పటి వరకు సాయం పొందిన కుటుంబాలంతా సమావేశానికి హాజరయ్యారు. 90 మంది విద్యార్థులకు దాతల సాయంతో సుమారు 25 లక్షల రూపాయల చెక్కులు అందించారు. మా హస్బెండ్కి 2022లో క్యాన్సర్ అని తెలిసింది. ఆయన బెడ్కే పరిమితం అయిపోయి ఇంకా నా దగ్గర ఆయన ట్రీట్మెంట్కి మనీ అంతా ఖర్చు అయిపోయిన టైంలో ఇంకా ఆయన సర్జరీస్ అవన్నీ కూడా కాకినాడ జీజీహెచ్లో అయితే జరిపించాను. ఆయనకి 2022 ఫిబ్రవరిలో అయితే సర్జరీ జరిగింది. మార్చిలో అయితే మా పాపకి షుగర్, డయాబెటీస్ ఉండి 600 వచ్చి షుగర్ అనేది కోమలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నా దగ్గర ఎలాంటి మనీ లేవు. అందరి దాతల సహాయంతో మా పాపకి ట్రీట్మెంట్ అయితే జరిగింది. ఈటీవీ న్యూస్ పేపర్ వారి ఆర్టికల్ ద్వారా నాకు 90,000 మనీ కూడా అందాయి. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలోనే శ్రీ యువసేన సతీష్ గారు మొదటిసారి అయితే హాస్పిటల్కి విజిట్ చేశారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్కి మమ్మల్ని రమ్మన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి 37 monthsగా ప్రతి మంత్ మా పాపకి ఇన్సులిన్కి 6,000 రూపీస్ మెడిసిన్ అవుతుంది. ఆ మెడిసిన్ అంతా కూడా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ద్వారా సతీష్ గారు ఒక డోనర్ని అరేంజ్ చేసి అందిస్తున్నారండి. అన్నీ మాట్లాడి నేను చదివిస్తానమ్మా అని చెప్పేసి స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేసి పిల్లలిద్దరిని అందులో ఫీజు కట్టి జాయిన్ చేశారండి. వాళ్ళకి స్కూల్ బుక్స్, యూనిఫామ్ మొత్తం అన్నీ ఆయనే తీసుకుంటారు. గత 3 సంవత్సరాలుగా ఈయనే స్కూల్ ఫీజు అన్నీ పే చేస్తున్నారు. మా పిల్లలు బాగా చదువుకుని ఆయనలాగే ఎంతో మందికి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా ఆయన గారు 2024లో చనిపోయారండి. మా చెల్లి ఇలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిందండి, యువసేన గారు ఉన్నారు మాకు తెలుసు అని. ఒక నెలలోనే మెసేజ్ చేసిందండి. వెంటనే రిప్లై ఇచ్చారు సారు. వచ్చి ఫీజు కట్టారండి 3 పిల్లలకి. 10th క్లాస్ దాకా చదివిపిస్తున్నారండి 3 పిల్లల్ని. 10వ తరగతి వచ్చేదాకా నాది బాధ్యత అని చెప్పారండి. పుట్టినరోజు, పెళ్లి వేడుకలకు ఖర్చు చేసే డబ్బులను ఆదా చేయటమే కాకుండా తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేస్తున్నామని దాతలు చెబుతున్నారు. ఎవరికి సాయం చేయాలో తెలియక సతమతమవుతున్న వారికి శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ వారధిగా నిలుస్తోందని దాతలు చెబుతున్నారు. శ్రీ యువసేనలో ఒక 3 పిల్లల్ని చదివిస్తున్నానండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అబ్బాయిని, 7th క్లాస్ ఒక బాబుని, 3rd క్లాస్ ఒక పాపకి నేను డోనర్గా ఉన్నానండి. ఇది చాలా మంచి వెన్యూ అండి. అంటే యూజువల్గా చాలామంది పిల్లల్ని చాలామంది చదివిస్తూ ఉంటారు చాలా సేవా సంస్థల నుంచి. కానీ ఇలా చదివించే పిల్లల్ని, డోనర్స్ని అందరినీ ఇలా ఒకే వెన్యూలో పెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా దీన్ని చూపించడం అనేది చాలా గ్రేట్ థింగ్. నేను కూడా ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుని నేను ఇందులో పిల్లలకి హెల్ప్ చేయాలి అనుకుని నేను ఒక 3 పిల్లలకి నేను డోనర్గా రావడం జరిగిందండి. సతీష్ చేసే సర్వీసెస్ నాకు 7 years నుంచి తెలుసు. బట్ నేను లాస్ట్ 6 monthsలో సతీష్ని అప్రోచ్ అయ్యాను. మా బాబు బర్త్డే ఉంది కాబట్టి ఒక స్టూడెంట్ని చదివించాలని చెప్పి. సో బీటెక్ చదివే అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకొని 2nd year చదివిస్తున్నాను. అమౌంట్ ఉండి డొనేట్ చేయాలనుకోవడం ఒకటైతే, దాన్ని ఒక మధ్యలో ఒక సంస్థ ద్వారా డొనేట్ చేయడం ఒకటి. సో సతీష్ నాకు అలా ఒక స్టూడెంట్ని చూపించడం నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ప్రతి బర్త్డేకి నేను ఎంతో కొంత డొనేట్ చేసి ఒక స్టూడెంట్ని చదివించాలనుకుంటున్నాను. సుమారు 12 ఏళ్లుగా దాతల సాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు సతీష్ చెబుతున్నారు. తోటి వారికి సాయం చేయాలనుకునే వారికి తాము వారధిగా ఉంటున్నామని చెబుతున్నారు.
18 మందితో మొదలైన ఈ విద్యా ప్రయాణం ఈ రోజుకి 91 మంది పిల్లలకు చేరింది. ఈ 91 మంది పిల్లలకి కూడా ఈ ఒక్క సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరం అక్షరాల 25 లక్షలకు పైగా దాతల సహకారంతో అయితే మనం ఫీజులు కట్టడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం కూడా మనం చదివిస్తున్న చిన్నారులను అలాగే వాళ్ళని చదివిస్తున్న దాతలకు కూడా ఒక గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసి ఆ పిల్లలందరితో కలిసి మేమందరం భోజనం చేసి ఒక పండగ కింద ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో ఏంటంటే చదువుకునే పిల్లలు వాళ్ళ తల్లులు దాతలే కాకుండా మనం ప్రతి నెల కూడా మన బ్లడ్ బ్యాంక్ నుంచి తలసీమియా పిల్లలకి బ్లడ్ అందిస్తాం. ఆ కుటుంబాలు వచ్చాయి. మనం వైద్యపరంగా కూడా మెడిసిన్ అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, అనేక కుటుంబాలకు సహాయం అందించాం. అందులో కొన్ని ముఖ్యమైన కుటుంబాలు రావడం జరిగింది. ఈ 12 సంవత్సరాల్లో ముఖ్యమైన కుటుంబాలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలాగే వారికి సహాయం చేసే దాతలను కూడా తీసుకొచ్చి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులోనూ తాము సేవా కార్యక్రమాలు చేస్తామని శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురవడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. జలుగుప్ప మండలంలోని శివాలయానికి వెళ్లే దారిలో ఓ చేతి పంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. పంపు నుంచి నీరు ఉబికి రావడాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సమీపంలోని ముంగారు గ్రామ చెరువులో సమృద్ధిగా నీరు ఉండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో చేతి పంపును కొట్టకుండానే ఏకదాటిగా నీరు వస్తుండటంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. తుంగభద్ర జలాలు ఉరవకొండలోకి ప్రవేశించడంతో పెన్నా అహోబిల క్షేత్రం కాలువ నిండుగా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆనకట్టపై నుంచి కిందకు జాలువారే నీరు చూపరులను కట్టిపడేస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉద్భవలక్ష్మి అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ఇక్కడికి వచ్చి జలపాతాల వద్ద సందడి చేస్తున్నారు. పెన్నా అహోబిలం సమీపంలోని ఏటి గంగమ్మ దేవాలయాన్ని సందర్శించి అక్కడ నీటి ప్రవాహంలోనూ హాయిగా గడుపుతున్నారు. మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము. పెన్నబులంలో వాటర్ ఫాల్స్ ఎంతో బాగుంటాయని, మాకు కొంచెం పీస్ కోసం ఆహ్లాదంగా ఉంటాయని చూడడానికి వచ్చాము. ఇక్కడ వచ్చి చూడడంలోనే మాకు ఎంతో సంతోషం కలిగింది. గోపాల్ అండి, మేము అనంతపురం నుంచి వచ్చినాము. మేము బస్ ప్రయాణం చేసినాము, అందులో ఫ్రీ బస్సు మా ఫ్యామిలీతో వచ్చినాము. ఇక్కడ పెనాబులమ్మ నరసింహస్వామి దర్శనం చేయడానికి వచ్చాము. ఇక్కడ జలపాతం చూడడానికి కూడా చాలా ఆనందకరము. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇది వాతావరణం ఇక్కడ చాలా బాగుంది. ముఖ్యంగా పెన్నాబులం దర్శనము కానీ, నరసింహస్వామి దర్శనం కానీ, ఇక్కడ జలపాతం కానీ సేవకులుగా చాలా సంతోషకరంగా ఆనందకరంగా బాగానే ఉంది. ఇక్కడ నిత్యం డ్యూటీలు, కేసులతో తీరిక లేకుండా ఉండే ఆ కానిస్టేబుల్ తన ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. తన జీతంలో కొంత మొత్తం పాత నాణ్యాలు, కరెన్సీ సేకరణ కోసం వినియోగిస్తున్నారు. క్రీస్తుపూర్వం చలామణిలో ఉన్న బంగారు, రాగి నాణ్యాలు మొదలు పలు దేశాలకు చెందిన పురాతన కరెన్సీ నాణ్యాల వరకు ఆయన సేకరణలో ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ పురాతన నాణ్యాలు, కరెన్సీ సేకరణతో అనేక అవార్డులు అందుకున్న విష్ణు భగవాన్ పై కథన. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కానిస్టేబుల్ విష్ణు భగవాన్ 2003 ఇంటర్ చదివే రోజుల్లో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు పురాతన నాణాన్ని బహుమతిగా పొందారు. అక్కడి నుంచి మొదలైన పురాతన నాణాల సేకరణ విష్ణు భగవాన్ కు సమాజానికి మేలు చేసేలా అనేక బాధ్యతలు గుర్తు చేసింది. చరిత్ర, సంస్కృతి గురించి నేటి తరానికి తెలియజెప్పడాన్ని బాధ్యతగా తీసుకున్నారు. వందల సంవత్సరాల నాటి నాణేలు, పలు దేశాల కరెన్సీలను సేకరిస్తూ వాటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ నేటి తరానికి
భావితరానికి చరిత్రపై అవగాహన కల్పిస్తున్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల అనంతరం చిన్న దేశాలు పలు దేశాలతో విలీనమయ్యాయి. ఇలాంటి 150 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, కరెన్సీని విష్ణు సేకరించారు. సార్, నేను ఈ హాబీని 2003 సంవత్సరం నుంచి కొనసాగిస్తున్నాను. అప్పుడు నాకు దొరికినప్పుడు మొదటిగా జార్జ్ 6th దొరికింది, తర్వాత జార్జ్ 5th దొరికింది. ఆ కాలంలో సంబంధించిన ఎడ్వర్డ్ 7th దొరికింది. విక్టోరియా మహారాణి నాణాలు దొరికినాయి. 1835 ఈస్ట్ ఇండియా కంపెనీ నాణాలు దొరికినాయి. ఇంకా నేను దాదాపుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఒక థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. ఏందబ్బా ఇంత హిస్టారికల్కి సంబంధించిన ఓల్డ్ కాయిన్స్, ఈ కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. మనకి 1835లో మనకి విలియమ్స్, విక్టోరియా మహారాణి వెండి నాణాలు, వెండి రూపాయల్ని అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా మా రిలేషన్స్తో, మా బంధువులతో అడిగి ఇప్పించుకోవడం జరిగింది. ఈ విధంగా నేను ఫస్ట్ హాబీని స్టార్ట్ చేశాను. 2009లో నేను సివిల్ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను. దాని నిమిత్తం నేను హైదరాబాద్ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ చార్మినార్ వద్ద ఈ పురాతన నాణాలని ఇట్లా అన్నీ డిస్ప్లే చేస్తూ అమ్ముతూ ఉంటారు అని ఒక మిత్రుడి ద్వారా సమాచారం తెలుసుకుని అక్కడ చార్మినార్ ప్రాంతంలో దొరికేటువంటి కాయిన్స్ అన్నీ నా దగ్గర లేనివన్నీ ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి అట్లా ఇంట్రెస్ట్ని పెంచుకున్నాను. అప్పుడు మనకి ఐక్యరాజ్య సమితిలో 196 దేశాల తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మెర్జ్ అయినటువంటి కంట్రీస్ని కలుపుకొని దాదాపు 426 దేశాలకు సంబంధించినటువంటి ఈ వరల్డ్ కంట్రీస్ని నేను సేకరిస్తున్న నాణేలు అసలైనవా, ఎవరైనా మోసం చేసి నకిలీవి విక్రయిస్తున్నారో గుర్తించడం కష్టంగా మారడంతో విష్ణు భగవాన్ కష్టపడి బ్రహ్మలిపిని చదవడం నేర్చుకున్నారు. సేకరించిన నాణేలతో భావితరానికి చరిత్ర గురించి తెలియచెప్పేలా ఇప్పటి వరకు 36 చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. తన భర్త అరుదైన నాణేలు, కరెన్సీ సేకరిస్తూ ఉండటం ఆనందంగా ఉందని విష్ణు భగవాన్ సతీమణి అరుణ చెబుతున్నారు. కాకముందు నుంచి ఆయన హాబీగా చేస్తున్నాడు. ఇంట్లో ప్యాకెట్ మనీతోనే చేస్తూ వచ్చినాడు. మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటూ వాటిని కూడా బాగా చేస్తున్నాడు. ఎగ్జిబిషన్స్ పెట్టేవాడు, దాని గురించి వివరించి చెప్పేవాడు బాగా. దానికి మేము ఫుల్ సపోర్ట్. విష్ణు భగవాన్ 426 స్వదేశీ, విదేశీ సంస్థానాలకు చెందిన అరుదైన వివిధ లోహాల నాణేలు సేకరించి భద్రపరిచారు. గుప్తులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన బంగారు నాణేలు సేకరించారు. 196 దేశాలకు చెందిన వివిధ డినామినేషన్ల కరెన్సీ, డాలర్లు సేకరించారు. కష్టసాధ్యమైన పురాతన నాణాల సేకరణతో అనేక అవార్డులు, గుర్తింపు పత్రాలు సాధించారు. ఉద్యోగంలోనూ అంకిత భావంతో పనిచేస్తారనే గుర్తింపుతో పోలీస్ మెడల్ సాధించారు. నేను చేసినటువంటి ఈ సేకరణ, ఇవన్నీ వృధా కాకూడదనే ఉద్దేశంతోనే నేను వీటిని డిస్ప్లే చేస్తున్నాను. వాస్తవానికి మాకి వివిధ స్టేట్స్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు. మన హాబీ మిత్రులు పరస్పరం ఫోన్లో కానీ రెగ్యులర్ టచ్లో ఉండి మన దగ్గర లేనివి వాళ్ళు తీసుకోవడము, వాళ్ళకి అవసరమైనవి మనం అందుబాటులో మన డైనస్టీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏమైనా హిస్టారికల్ కాయిన్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు షేర్ చేసుకోవడము, ఈ హాబీని అందరూ పరస్పర సహకారంతో ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. జగన్ పాలనలో కళతప్పిన పర్యాటక రంగానికి కొత్త శోభ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి అనేక రాయితీలు ప్రకటించడంతో 15 నెలల్లోనే 10,644 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ద్వారా 8,080 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 698 కోట్ల రూపాయలతో ఇప్పటికే 88 ప్రాజెక్టులు ప్రారంభమై 3,554 మందికి ఉపాధి లభిస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉండడంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా సాహస పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. హోటళ్లలో 50,000 గదులతో పాటు హోంస్టేల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. క్యారవాన్ పర్యాటకంపైన త్వరలో ప్రత్యేక విధానం ప్రకటించనుంది. కేంద్ర సహకారంతో వివిధ పథకాల కింద 374.55 కోట్లతో సందర్శనీయ ప్రాంతాల్ని అభివృద్ది చేస్తోంది. వైసీపీ హయాంలో లేని పారిశ్రామిక హోదా, క్యాపిటల్ సబ్సిడీ, క్వాలిటీ సర్టిఫికేట్, ఉద్యోగాల కల్పనపై రాయితీలు ఇవ్వడంతో పాటు తాగునీటి ఛార్జీలు, మురుగునీటి శుద్ధి, ఆస్తి పన్నుపై పరిశ్రమలకిచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి ఇస్తోంది. రాష్ట్ర పర్యాటక విధానం 2024-29, భూ కేటాయింపుల విధానం, ఉపాధి కల్పనపై ప్రోత్సాహకాల విధానం, సాహస పర్యాటక కార్యక్రమాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడనున్నాయి.
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రసాద్ పథకం కింద 25,32,00,000 రూపాయలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సాస్కీ పథకం కింద 172.35 కోట్లతో గండికోట అఖండ గోదావరి అభివృద్ది పనులు చేపడుతున్నారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరకు లంబసింగి సూర్యలంక బీచ్ అభివృద్ధికి 127.39 కోట్లు వెచ్చిస్తున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద 49.49 కోట్ల రూపాయలతో అహోబిలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అభివృద్ది చేస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ది పనులు పర్యాటక రంగ అభివృద్దిలో కీలకం కానున్నాయి. పర్యాటక రంగ అభివృద్ధికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పర్యాటకులకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం 673 కోట్లు, కేంద్రం 207 కోట్లు కలిపి మొత్తం 880 కోట్లు ఈ రంగంలో వెచ్చించగా 2019-24 మధ్య వైసీపీ హయాంలో 168 కోట్లు, 45 కోట్లు కలిపి కేవలం 213 కోట్లే వ్యయం చేశారు. టీడీపీ హయాంలో 2014-15లో కనిష్టంగా 13 కోట్లు ఖర్చు చేస్తే 2017-18లో గరిష్టంగా 200 కోట్లు ఖర్చు చేశారు. 2018-19లోనూ 190 కోట్లు వెచ్చించారు. వైసీపీ ప్రభుత్వంలో 2021-22లో కనిష్టంగా 8 కోట్లు, గరిష్టంగా 2019-20లో 99 కోట్లు ఖర్చు చేశారు. ఏ ఏడాది 100 కోట్ల రూపాయలు వెచ్చించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. 2029 నాటికి పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలోని జాతీయ రహదారిపై అంధకారం నెలకొంది. ఒంగోలు నుంచి మార్కాపురం, శ్రీశైలం వచ్చే వాహనాలన్నీ NH 565 రహదారి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. నిర్వహణా సంస్థ నిర్లక్ష్యం కారణంగా జాతీయ రహదారిపై పలు రోడ్లు కలిసే ప్రాంతాల్లోనూ లైట్లు వెలగడం లేదు. దీంతో ప్రమాదాలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలోని NH 565 రహదారిపై లైట్లు వెలగకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్కాపురం మున్సిపాలిటీ మండల పరిధి కొనకమిట్ల మండల కేంద్రంలో సుమారు 10 కిలోమీటర్ల మేర 8 కూడళ్లు ఉన్నాయి. ఆ మొత్తం పరిధిలో రహదారి నిర్వహణ సంస్థ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ లైట్లు రాత్రి వేళల్లో వెలిగేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. రాయవరం నుంచి వచ్చే రహదారి పొడవునా మార్కాపురం వెళ్లే వై జంక్షన్ లో చీకట్లు అలుముకున్నాయి. 8 కిలోమీటర్ల పొడవునా ఒక్క విద్యుత్ దీపం కూడా వెలగడం లేదు. జాతీయ రహదారి నుంచి పలు కాలనీలు, గ్రామాలకు వెళ్లే దారులు కూడా ఉన్నాయి. ఆ కూడళ్లలోనూ ఎలాంటి లైట్లు ఏర్పాటు చేయలేదు. ఈ మార్కాపురం కొనకలమిట్ల జాతీయ రహదారిపై ఈ లైట్ల సమస్య అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ ప్రాంతము శ్రీశైలం పోయే భక్తులకైతేమి, తిరుపతికి వెళ్లే వారికైతేమి ఇది ప్రధాన రహదారి అవుతుంది. మార్కాపురం నుంచి అనేక బస్సులు ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తుంటాయి. కానీ బస్సుల కాడైతేమి, వాహనదారుల కాడైతేమి టోల్ గేట్ మాత్రం పిండి వసూలు చేస్తున్నప్పటికీ లైటింగ్ విషయంలో వాళ్ళు పూర్తిగా అశ్రద్ధ వహించినారనడంలో ఏమాత్రం సందేహం లేదు. జాతీయ రహదారి వెంట విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే వంతెన, సెయింట్ ఆన్స్ పాఠశాల, పారిశ్రామిక వాడ, మార్కాపురం వై జంక్షన్ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి వెంట లైట్లు వెలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 5 సంవత్సరాలు దాదాపు అవి నేషనల్ హైవే వేసి, కానీ ఇప్పటి వరకు 3 రోజులు మాత్రమే లైట్ వెలిగింది. ఇప్పటి వరకు లైట్లు అయితే వెలగట్లేదు. రోడ్డు ప్రమాదాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. గతంలో కూడా నేషనల్ హైవే వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. లైట్లు వెలగని కారణంగా రోడ్డు దాటే వాళ్ళకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరగడం మాకు బాధాకరం అనిపిస్తుంది. నైట్ పూట పనికి పోయి వస్తుంటాం 10 గంటల వరకు. ఈ లైట్ వెలగడం కారణంగా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇక్కడ
సాధారణంగా ఆభరణాలంటే బంగారం, వెండి, ప్లాటినం, ఫైబర్, ప్లాస్టిక్, గాజు, సిలికాతో చేసినవే చూస్తుంటాం. అయితే అక్కడ మాత్రం రకరకాల మట్టి పూసల దండలు, హారాలు, చెవి కమ్మలు, రంగురంగుల గాజులు కనిపిస్తూ ఉంటాయి. నవతరాన్ని ఆకట్టుకునేలా మట్టికి సింగారం అద్దుతున్నారు వృద్ధులు. ఇన్ని లోహాలు ఉండగా మట్టితోనే వస్తువులను తయారు చేస్తుండడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. అదేంటో చూసేద్దాం రండి. మట్టికి మనిషికి విడదీయరాని బంధముంది. పూర్వకాలంలో మట్టి వస్తువులు, పాత్రలనే వినియోగించేవారు. ఈ ఆధునిక యుగంలో ప్లాస్టిక్, అల్యూమినియం, నాన్ స్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మళ్లీ మానవాళికి మట్టిని చేరువ చేయడమే లక్ష్యంగా విజయనగరంలోని బాబామెట్టలో ఉన్న ఏటీకే వృద్ధాశ్రమం కృషి చేస్తోంది. ఆరోగ్యపరంగా మట్టికున్న ప్రాముఖ్యతను నేటి యువతకు తెలియచేసేందుకు మట్టి వస్తువులను తయారు చేస్తున్నట్లు వృద్ధాశ్రమం నిర్వాహకుడు ఖలీల్ బాబా చెబుతున్నారు. అంతేకాదు ఏటీకే వృద్ధాశ్రమంలో ఉన్న 35 మంది వృద్ధులకు ఉపాధి చూపించాలన్న లక్ష్యంతో మట్టి వస్తువుల తయారీకి నడుం బిగించారు. ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చారు. వస్తువులు, పూసల తయారీలో 3 రకాల మట్టిని వినియోగిస్తారు. ఎర్రమట్టి, బంకమట్టిని భీమిలి, కడియం, ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి తీసుకొస్తారు. మట్టిని 3 విడతల్లో జల్లెడ పట్టి వ్యర్థాలను ఏరివేస్తారు. ఆ తర్వాత నీటిలో నానబెట్టిన మట్టిని యంత్రంలో వేస్తారు. నీటిని కలుపుతూ ముద్దలా చేస్తారు. మట్టిని ఉండలుగా చుట్టి చేతులతో పూసలు చేస్తున్నారు. వాటిని బట్టిలో వేసి కాల్చి సహజ సిద్ధ రంగులద్దుతారు. నవతరాన్ని ఆకట్టుకునేలా పూసల దండలు, చెవి కమ్మలు చేస్తున్నారు. బామ్మల చేతి నుంచి జాలువారిన ఆభరణాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మట్టి ఇలాగా 3 రకాల మట్టి తయారు అవుతుంది. ఆ మిషన్లో తయారు చేసి అంతా ఒక చేతికిస్తే ఇలాగ పూసలు ఏవో అని రకరకాలు చేస్తుంటారు బాబు. అదే ఇవి ఇలాగ ఆరబెట్టి కాలుస్తారు. ఇప్పుడు పెట్టి కుంపట్లో కాల్చిన తర్వాత అవి ఆ రకంగా సేలు అవుతుంటాయి. మెడలో హారాలు, దండలు అన్నీ తయారు చేస్తారు. చెవులకి అన్నీ తయారు చేస్తారు. నెక్లెస్లకి, చెవుని మెడలో వేసుకోవడానికి హారాల్లాగా అన్ని రకాలుగా తయారు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటుంది మట్టి, దానివల్ల వాడుతుంటారు. ఎన్ని బంగారు వస్తువులు వేసుకున్నా ఇవి మట్టుగా మెడలోనే చెవులకి పెట్టుకుంటుంటారు అందరూ. అదేమో మళ్ళీ ఇలాగ పూసలు చేశాక మళ్ళీ ఈ పూసలు మళ్ళీ మట్టిలో బెజ్జలు అవి పెట్టి దారం ఈ కాల్స్తారని మళ్ళీ బడ్డీ కాల్చాక అవి మళ్ళీ షైనింగ్ చేయాలి. షైనింగ్ చేశాక అప్పుడు బడ్డీలో పెడతారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ మట్టి వాడడం వలన మట్టి పాత్రలు, మట్టి గిన్నెలు ఇవన్నీ చివరికి జపమాల సైతంగా ప్రతిదీ మట్టి వాడడం వలన ఆరోగ్యము బాగుంటుంది. ఇక్కడ ఒకటేంటంటే ఎటువంటి అనారోగ్య వస్తువు వచ్చినా కూడాను ప్రతిదీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. వృద్ధాశ్రమంలో టెర్రాకోట్ మట్టితో నీళ్ల సీసాలు, గ్లాసులు, కుండలు, వంట పాత్రలు, ఆట వస్తువులు సైతం తయారు చేస్తున్నారు. మట్టి ఆభరణాలు, వస్తువులకు వివిధ రాష్ట్రాలతో పాటు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ఖలీల్ బాబా తెలిపారు. ఆదాయాన్ని సైతం వృద్ధుల సంక్షేమానికే వెచ్చిస్తున్నట్లు ఖలీల్ బాబా తెలిపారు. పూర్వం మట్టి పాత్రలు వాడేవాళ్ళు, మట్టి వస్తువులు ఉపయోగించేవాళ్ళు, మట్టి పాత్రలు వంట చేసేవాళ్ళు, ఆరోగ్యంగా 100 ఏళ్ళు 120 ఏళ్ళు జీవనం సాగించేవాళ్ళు. ఈరోజు మట్టిని మర్చిపోయాం, 50 ఏళ్ళు ఆయుష్ తగ్గించుకున్నాం. మట్టిని దూరం తీసుకుంటున్నారని మట్టితో స్నేహం కోసం మేము ఆరాటపడి మళ్ళీ రీస్టార్ట్ చేసాం.
మట్టిని మళ్ళీ పరిచయం చేపిస్తున్నాం. మట్టి పాత్ర వాడండి, మట్టితో స్నేహం చేయండి, మట్టి వస్తువులతో జీవనం చాలా ఉపయోగం, ఎన్నో ఎన్నో అనారోగ్యాల నుంచి అది కాపాడబడుతుంది అని చెప్పి మేము అనౌన్స్ చేసాం. చాలా వరకు సక్సెస్ అయ్యాం, చాలామంది వాడుతున్నారు. మేము రకరకాల పూసలు, దండలు, మట్టి పాత్రలు, మట్టికి సంబంధించిన ఐటమ్స్ చాలా చేస్తున్నాం. ఆధునిక యువత దాన్ని కొంచెం ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మరి అది ఆదరించడం వల్లే మా వృద్ధాశ్రమం వాడు కడుపుండా మరి భోజనం చేస్తున్నారు. ప్రభుత్వం వారు కనుక సహకరించి దీన్ని అభివృద్ధి చేస్తే అసలు ఎన్నో కుటుంబాలు ఆరోగ్యవంతులు అవుతారు. ముందు ఏ పని లేకుండా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక వేతనం రోజుకి 500, 1000 రూపాయలు, 2000 వారికి ఇంటికి ఎంతో కొంత నగదు వస్తుంది. మట్టి మనిషిది విడదీరాని బంధం. ఈ బంధాన్ని నేటి యువతకు మరింత చేరువ చేసేందుకు ఏటికే వృద్ధాశ్రమం కృషి చేస్తుంది. ఈ ఆశ్రమంలోని వృద్ధులు మట్టికి సింగారనద్ది యువతకు కావాల్సిన అలంకరణ వస్తువులు తయారు చేస్తుంది. పూసలు, దండలు, చెవురింగులు వంటి రకరకాల అలంకరణ వస్తువులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు ఇక్కడి వృద్ధులు. ఏటికే వృద్ధాశ్రమం నుంచి కెమెరా నాశరవతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. తొలిసారిగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖ నగరం సిద్దమవుతోంది. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో వచ్చే నెలలో 5 అంతర్జాతీయ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ ఈటీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం క్రికెట్లో ఎన్నో అద్భుతాలు సృష్టించింది, ఎన్నో విజయాలని క్రికెట్కి ఇచ్చింది. అటువంటి ఏసీఏ వీడీసీఏ స్టేడియం ప్రపంచ మహిళల క్రికెట్ పోటీలకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం మనతోటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. విశాఖపట్నం చాలా సెంటిమెంట్ స్టేడియం. ధోని కావచ్చు, అందరూ అనేక క్రీడాకారులకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ఓపెనింగ్ ఇచ్చింది. అటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మైదానం ఈ రోజున ప్రపంచ మహిళల క్రికెట్ పోటీలకి వేదిక అవుతోంది. ఎప్పటి నుంచి పోటీలు జరుగుతాయి, ఏ రకంగా ఆతిథ్యం ఇస్తున్నారు? అక్టోబర్ లో జరుగుతాయండి. మహిళా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. 5 మ్యాచ్లు ఫస్ట్ టైం ఆంధ్రాకి వరల్డ్ కప్ రావటం, అది మహిళా వరల్డ్ కప్ రావటం మనకి శుభదాయకం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ వరల్డ్ కప్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని చేయడం జరుగుతుంది. ఈ స్టేడియం ని టోటల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మార్చడం జరిగింది. ఒక 5 నెలల క్రితం హాలోజన్ ల్యాంప్స్ చేసి ఎల్ఈడి లైటింగ్, అంటే ఎక్కువ నైట్ మ్యాచెస్ జరగడానికి ఇల్యూమినస్ కావాలని చెప్పేసి దానికి చేయడం జరిగింది. అలాగే వికెట్స్ కానీ లేకపోతే కామన్ ఎమ్యూనిటీస్ లైక్ టాయిలెట్స్, వాటర్ అండ్ ఎంట్రన్స్ గేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మీ లాట్ ఆఫ్ చేంజెస్ చేసాం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి తగ్గట్టు చేసాం. కార్పొరేట్ బాక్స్ ని కూడా మొత్తం అంతా అధిగమించడం జరిగింది. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఇక్కడ జరుగుతుంది. ఇది ఇక్కడ రావడానికి దీని వెనుక ఉన్నటువంటి కృషి ఏమంటారు? మా టీం ఫస్ట్ ఫోకస్ యాక్చువల్గా దీన్ని ఇంటర్నేషనల్ మార్పు చేయాలని చెప్పేసి అనుకున్నాం. దాని ప్రకారం కమిటీ అంతా కూర్చొని దీన్ని ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇవన్నీ చేంజెస్ చేయాలని చేసిన తర్వాత ఫస్ట్ ఐపీఎల్ మ్యాచెస్ రావడం, జిఎంఆర్ వాళ్ళు ఢిల్లీ డేర్ డెవిల్స్ వైజాగ్ ని మెయిన్ స్టేడియం గా తీసుకోవడం జరిగింది. ఆ వైజాగ్ ఐపీఎల్ జరిగిన టైంలో ఐసీసీ చైర్మన్ గారు, బీసీసీ ప్రెసిడెంట్ అందరూ వీక్షించడం జరిగింది. వచ్చి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇస్తామని చెప్పారు. ఆ తరుణంలో వాళ్ళు మనకిచ్చిన మాట ప్రకారం ఇవాళ ఐసీసీ వరల్డ్ కప్ రావడం జరిగింది. ఇక్కడ మహిళల వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు తిలగించడానికి విశాఖ వాసులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాసులకు కావచ్చు, ఎలాంటి అవకాశం కల్పిస్తున్నారు? ఈ మ్యాచ్లు ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఏసీఏ మేము ఆర్గనైజింగ్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఇది ₹100 టికెట్గా నిర్ణయించారు. మేము ప్రత్యేకంగా పిల్లలకి, చదువుకునే పిల్లలకి, మహిళలకి, చిన్నపిల్లల ఆట మీద ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాం. కొన్ని స్కూల్స్ని 5 మ్యాచ్లు ఉన్నాయి కూడా ఒక్కో రోజు 1-2 స్కూల్స్, 3 స్కూల్స్ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది అన్నది మన ఆలోచన. అంటే క్రికెట్తో పాటు ఇతర క్రీడల అభివృద్ధికి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఏ రకంగా క్రీడాభివృద్ధికి మీ హయాంలో ఏసీఏ అనేక కార్యకలాపాలు చేస్తుంది, అనేక కార్యక్రమాలు చేస్తుంది. క్రీడాభివృద్ధికి ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తారు? క్రీడాభివృద్ధికి మొన్న ఒక 10 రోజుల క్రితం మా మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఇండియన్ ఉమెన్ టీంతో కూర్చున్నప్పుడు మహిళల్లో క్రీడల్లో ఉన్న సమస్యలు, కొత్తగా చేయవలసిన విషయం మీద ఒక ప్యానెల్ డిస్కషన్ చేశారు. చాలా మంచి డిస్కషన్. ఆ డిస్కషన్ అవ్వటం వలన మాకు కూడా ఒక ఆలోచన కలిగింది. మనం స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఎలా ఎంకరేజ్ చేయాలి అంచేత ఆయన ఒక ప్రణాళిక మాకు దిశానిర్దేశం ఇస్తా అన్నారు. ఇచ్చిన తర్వాత మేము కూడా పిల్లలకి, స్కూల్ చదివే పిల్లలకి మనం ఎలా ఎంకరేజ్ చేద్దాం, స్టైఫండ్ ఇద్దామా లేకపోతే ఇంకోటి చేద్దామా, ఇలాగా కొత్త ఆలోచనలన్నీ కూడా ఆ రోజున ఇండియా ఆడే క్రీడాకారులు
మంత్రి లోకేష్ గారికి చేయడం జరిగింది. ఒక మహిళలకు ప్రాధాన్యత ఉన్నట్టు ఒక స్టాండింగ్ మహిళ పేరు పెట్టండి, ఇటువంటి కొన్ని సూచనలు చేశారు. ఆయన అన్ని స్వాగతించారు. మొదటి రోజు ఆయన రావడం జరుగుతుంది. ఆయన అన్న మాట ప్రకారం మహిళలకు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నామో మేము చూపిద్దాం ఆ రోజున అని చెప్పారు. ఒక ప్రణాళికతోనే వస్తారు. ఎలా దీన్ని నిర్వహిస్తారు, అలాగే అందరినీ సమీకృతం చేసుకోవడం, విశాఖలో ఉన్నటువంటి వివిధ శాఖలను సమన్వయం చేసుకోవడం, ఏ రకంగా ప్రణాళిక చేసుకున్నారు? ఒకటి సంతోషదాయకమైన విషయం ఏంటంటే విశాఖపట్నంలో ఆల్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్ అండి. పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ లాస్ట్ 2 మ్యాచ్లు ఏపీఎల్ జరిగినప్పుడు చూసాం. దే ఆర్ వెరీ మచ్ కోఆపరేటివ్. వాళ్ళు ఇమీడియట్గా మనకి మెన్ పంపించి సెక్యూరిటీ విషయాలు కానీ ప్రతి విషయంలో జీవీఎంసీ కానీ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గా చేస్తున్నారు. అంచేత ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాకు ఏ విధమైన అడ్డంకులు లేవు. అలాగే ఒక రూల్స్ వికెట్ ఇటువంటి విషయంలో కూడా ప్రస్తుతం వరకు ఏ విధమైన అడ్డంకులు ఉండవని చెప్పేసి భావిస్తున్నాం. ఐసీసీఐ ఉమెన్ వరల్డ్ కప్కి విశాఖపట్నం స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అక్టోబర్ నెలలో అద్భుతమైన మ్యాచ్లకి అన్ని ఏర్పాట్లు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం అంతా పూర్తి చేసింది. వచ్చేటువంటి నెలలో అద్భుతమైన మ్యాచ్లు, క్రికెట్ పండుగకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ఎర్రకోట ఆవరణలో బంగారు కలశాల చోరీ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని హాపూర్కు చెందిన భూషణ్ వర్మ అని పోలీసులు తెలిపారు. చోరీ కేసులో నిందితుడిని విచారణ చేస్తున్నట్టు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎర్రకోట ఆవరణలో ఇటీవల జైళ్ల మత కార్యక్రమం జరిగింది. అందులో ప్రముఖులను ఆహ్వానించే పనిలో నిర్వాహకులు ఉండగా జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ పూజా సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లాడు. ₹1.5 కోట్ల విలువైన 2 బంగారు కలశాలు, ఇతర సామాగ్రిని సంచిలో వేసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ దృశ్యాలని సీసీ కెమెరాలో రికార్డు కాగా వాటి ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా గాజా నగరంలోని అల్రోయా అనే భవనాన్ని బాంబులతో నేలమట్టం చేసింది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్కు చివరి బలమైన స్థావరమైన గాజా నగరంపై పట్టు సాధించాలని భావిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటికే అక్కడి ప్రజల్ని దక్షిణ గాజా ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే హమాస్ ఉంటున్నట్లు భావిస్తున్న భవనాలపై బాంబులు జారవిడుస్తోంది. ఈ భవనాలను హమాస్ తమ మిలిటరీ కార్యకలాపాలకు, నిఘా సమాచారం సేకరణకు వినియోగిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది.